సంయుక్త కిసాన్ మోర్చా పిలుపు మేరకు డిసెంబర్ 23వ తేదీన దేశవ్యాప్తంగా అన్ని జిల్లాలలో నిరసన కార్యక్రమాలు నిర్వహించాలని, అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి నూతన జాతీయ వ్యవసాయ మార్కెట్ విధాన సంబంధించినటువంటి కాపీలను దగ్ధం చేయాలని పిలుపునిచ్చింది. ఈ పిలుపుని అందుకొని మన రాష్ట్రంలో కూడా జిల్లాల్లో జరుగుతున్నటువంటి నిరసన కార్యక్రమాల్లో రైతులు, కౌలు రైతులు, ఇతర ప్రజాస్వామ్య అభ్యుదయవాదులు అందరూ కూడా పాల్గొని విజయవంతం చేయాలని ఆంధ్రప్రదేశ్ కౌలు రైతుల సంఘం విజ్ఞప్తి చేస్తూ ఉంది. ఇటీవల కాలంలో పంజాబు, హర్యానా ప్రాంతంలో ఉన్నటువంటి రైతులు ఢిల్లీ కేంద్రంగా శంభు ఆ ప్రాంతాల్లో ఆందోళన చేస్తూ ఉన్నారు. శాంతియుతంగా ఆందోళన చేస్తూ వాళ్ళ డిమాండ్ని కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చేందుకు ప్రయత్నం చేస్తూ ఉన్నారు. నోయిడా, గ్రేటర్ నోయిడా ప్రాంతాల్లో ఎన్నో సంవత్సరాల క్రితం ప్రాజెక్టుల పేరుతో పరిశ్రమల నిర్మాణం చేస్తున్నామని చెప్పేసి భూములు తీసుకున్నారు. వాళ్ళకి నష్టపరిహారం ఇవ్వలేదు, ప్రాజెక్టులు పెట్టలేదు, ప్రాజెక్టులు ఏర్పాటు చేయలేదు. కాబట్టి మా భూములు మాకు ఇవ్వమని చెప్పేసి రైతులు ఆందోళన చేస్తుంటే వాళ్ళ మీద రాష్ట్ర ప్రభుత్వాలు, అక్కడ ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వాలు దమనకాండ కొనసాగిస్తూ ఉన్నాయి. అంతేకాకుండా పంజాబ్, హర్యానా ప్రాంతంలో ఉన్నటువంటి రైతులు ఎన్నో సంవత్సరాలుగా డిమాండ్ చేస్తున్నటువంటి అంశాలని ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకొస్తున్నారు. అందులో మొదటి ఏంటంటే డాక్టర్ స్వామినాథన్ సిఫార్సుల ప్రకారం C2+50% కలిపి మద్దతు ధరలు ప్రకటించాలని, వాటికి చట్టబద్ధత కల్పించి రైతులకి ఆదాయాలు పెంచేందుకు కృషి చేయాలని చెప్పేసి కోరుతా ఉన్నారు. మరి ఆత్మహత్యలు జరుగుతున్న నేపథ్యంలో దేశవ్యాప్తంగా ఒక పర్యాయం రైతుల రుణమాఫీ చేసి ఆత్మహత్యల నుంచి రైతులను కాపాడాలని చెప్పేసి కోరుతా ఉన్నారు. రైతులకి మెడలకు ఉరితాలుగా ఉండబోయే విద్యుత్ ప్రైవేటీకరణ బిల్లును వెంటనే ఉపసంహరించుకోవాలని చెప్పేసి కోరుతా ఉన్నారు. 2013లో తీసుకొచ్చిన భూసేకరణ చట్టాన్ని సవరించి రైతులకు అన్యాయం చేస్తున్న నేపథ్యంలో 2013 భూసేకరణ చట్టాన్ని ఖచ్చితంగా అమలు చేయాలని చెప్పేసి, తద్వారా రైతులకు న్యాయం చేయాలని చెప్పేసి కోరుతా ఉన్నారు. ఇటువంటి సమస్యలని పరిష్కారం చేయకపోగా ఢిల్లీకి వచ్చి కేంద్ర ప్రభుత్వానికి చెబుతామని వస్తున్న నేపథ్యంలో కేంద్ర బలగాలు రైతాంగంపై లాఠీచార్జ్ చేస్తూ ఉన్నారు. టీయర్ గ్యాస్ ఉపయోగించారు, బాష్పాయగోళాలు ఉపయోగించి చెదరగొడతా ఉన్నారు, అక్రమ కేసులు పెడతా ఉన్నారు. అనేక వందలాది మంది రైతుల్ని జైల్లో నొక్కుతూ ఉన్నట్టు పరిస్థితి కనిపిస్తూ ఉంది. మరి ఇప్పటికే ఢిల్లీలో గౌతమ్ బుద్ధ నగర్లో లక్చర్ జైల్లో 120 మంది రైతులు 20 రోజుల నుంచి జైల్లో ఉన్నారు. వారిపై అక్రమ కేసులు బనాయించారు. రైతు సంఘ నాయకుడైనటువంటి జగత్ సింగ్ దల్లేవాలే గత 21 రోజుల నుంచి ఆమరణ దీక్ష చేస్తూ ఉన్నారు. వారి సమస్యలను పరిష్కారం చేసే దాంట్లో రాష్ట్ర ప్రభుత్వాలు కానీ కేంద్ర ప్రభుత్వాలు కానీ ఎటువంటి దృష్టి సారించడం లేదు. ఆయన ఆరోగ్య పరిస్థితి మరింత క్షీణిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. మరి ఈ నేపథ్యంలో రైతు సంఘాలతో చర్చించడం కానీ, రైతు నాయకులతో మాట్లాడటం కానీ, రైతులతో సంప్రదింపులు చేయడం కానీ చేయకోకుండా అప్రజాస్వామ్య పద్ధతిలో నియంత్రితంగా వ్యవహరిస్తూ ఉంది ఈరోజు కేంద్ర ప్రభుత్వం. ఇవే కాకుండా ఇటీవల కాలంలో పార్లమెంట్లో అనేక బిల్లులు పెట్టి మరి పాస్ చేస్తున్నట్టు పరిస్థితి కనిపిస్తూ ఉంది. 2021లో జరుగుతున్నటువంటి రైతు ఉద్యమంలో సందర్భంగా ఉపసంహరించుకునేటప్పుడు 2020లో తీసుకొచ్చినటువంటి 3 వ్యవసాయ నల్ల చట్టాలని మేము రద్దు చేస్తున్నామని చెప్పేసి లిఖితపూర్వకంగా హామీ ఇచ్చారు. ఆ చట్టాలని ఇప్పుడు తిరిగి దొడ్డిదారిన కేంద్ర వ్యవసాయ మార్కెట్ విధానంలో వాటిని తిరిగి ప్రవేశపెడతా ఉన్నారు. కార్పొరేట్ శక్తులకి, కార్పొరేట్ సంస్థలకి ప్రయోజనం చేకూర్చే పద్ధతుల్లో ఈ విధానం కనపడుతూ ఉంది. అంతేకాకుండా నూతన సహకార చట్టాన్ని తీసుకొస్తూ ఉన్నారు. ఆ చట్టం ప్రకారం రాష్ట్రాల్లో ఉన్నటువంటి సహకార రంగాలను నిర్వీర్యం చేసి సహకార రంగం ద్వారా అందుతున్న సేవలన్నింటిని కూడా కార్పొరేట్ రంగానికి కట్టబెట్టే పద్ధతిలో ఈరోజు కేంద్ర ప్రభుత్వం ప్రయత్నం చేస్తూ ఉంది. ఇదే కాకుండా ఈరోజు మొత్తం వ్యవసాయ రంగాన్ని కార్పొరేట్ శక్తులకి మరి దారాదత్తం చేసే పద్ధతుల్లో డిజిటల్ వ్యవసాయ మిషన్ ఒక పథకాన్ని తీసుకొచ్చారు. రాబోయే
2-3 సంవత్సరాల కాలంలో 11 కోట్ల మంది రైతుల డేటా సేకరించి కార్పొరేట్ శక్తులకి ఇచ్చేదానికోసం ఒప్పందం చేసుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఈ విధంగా అనేక రకమైనటువంటి రైతు ప్రయోజనాలకు నష్టం చేసే పద్ధతుల్లో ఈరోజు చట్టాలు తీసుకొస్తూ ఉన్నారు. మరి పెద్ద ఎత్తున ప్రజాస్వామ్యంలో మేము రైతుల యొక్క కోరికను మన్నించి మేము గతంలో తీసుకొచ్చిన చట్టాలు రద్దు చేశామని గొప్పగా చెప్పుకుంటూ ఉన్నారు. కానీ మరొకసారి దొడ్డిదారిన అటువంటి రద్దయిన చట్టాల యొక్క సారాంశాన్ని తీసుకొచ్చి ఈరోజు మళ్ళీ రైతుల్లో ఆందోళన చేసే పద్ధతుల్లో, రైతులకి నష్టం చేసే పద్ధతుల్లో, రైతులకి ప్రయోజనాలు దెబ్బతీసే పద్ధతుల్లో ఈరోజు కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఈ నేపథ్యంలో సంయుక్త కిసాన్ మోర్చా ఇచ్చినటువంటి పిలుపుని దృష్టిలో పెట్టుకొని మన రాష్ట్రంలో రైతులు, కౌలు రైతులు, చిన్న చిన్నకారు రైతులందరూ కూడా భాగస్వాములై కేంద్ర ప్రభుత్వం తీసుకొస్తున్నటువంటి విధానానికి వ్యతిరేకంగా నిరసన తెలియజేయాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం. ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తున్నటువంటి అంశం ఏంటంటే, మొదటి అంశం ఈరోజు ఢిల్లీలో ఆమరణ హార్దిక్ చేస్తున్నటువంటి జగ్జిత్ సింగ్ దల్లేవాలే అని ప్రాణాలను కాపాడాలని, వారు పెట్టిన డిమాండ్ని పరిష్కరించాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. రెండో అంశం, ఢిల్లీ గౌతమ్ బుద్ధ నగర్లో లక్షర్ జైల్లో ఉన్నటువంటి 120 మంది రైతులపై పెట్టినటువంటి కేసులు ఉపసంహరించుకొని వారిని జైలు నుంచి విడుదల చేయాలని చెప్పేసి సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. రైతులపై అక్రమ కేసులు బనాయించి లాఠీ చార్జ్ చేసి బాష్పయోగాలు ప్రయోగించినటువంటి మరి పోలీస్ కమిషనర్ లక్ష్మీ సింగ్ పై చర్యలు తీసుకోవాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. ఆయనతో పాటు ఇతర ఉన్నతాధికారులు, పోలీసు అధికారులు కూడా రైతుల పట్ల దురుసుగా ప్రవర్తించారు, రైతులకు అన్యాయం చేసిన పరిస్థితి కనిపిస్తుంది. వాళ్ళందరిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. నూతనంగా తీసుకొచ్చినటువంటి జాతీయ వ్యవసాయ మార్కెట్ విధానం ఏదైతే ఉందో అది భవిష్యత్తులో రైతులు నష్టం చేసే పద్ధతి ఉంది. కార్పొరేట్ సంస్థలకి, పారిశ్రామికవేత్తలకు ఉపయోగపడే పద్ధతిలో ఉన్నది. అటువంటి విధానాన్ని వెంటనే ఉపసంహరించుకోవాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. డాక్టర్ స్వామినాథన్ సిఫార్సుల ప్రకారం ఏదైతే C2+50% కలిపి మద్దతు ధరలు ప్రకటించి చట్టబద్ధత కల్పించాలని చెప్పేసి రైతు సంఘాలు డిమాండ్ చేస్తున్నాయో ఆ చట్టాన్ని తీసుకొచ్చి రైతుల ఆదాయాన్ని పెంచేదానికోసం చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. అదే డిజిటల్ వ్యవసాయ మిషన్ పథకం కార్పొరేట్ రంగానికి వరంగా మారబోతూ ఉంది. రైతులకు నష్టం చేసే పద్ధతిలో ఉంది కాబట్టి ఆ డిజిటల్ వ్యవసాయ విధానాన్ని ఉపసంహరించుకోవాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. అంతేకాకుండా 2022లో అప్రజాస్వామ్య పద్ధతుల్లో రైతులతోనూ, రైతు నాయకులతోనూ సంప్రదించకుండా ప్రవేశపెట్టినటువంటి విద్యుత్ ప్రైవేటీకరణ బిల్లుని ఉపసంహరించుకోవాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. 2013లో తీసుకొచ్చినటువంటి భూసేకరణ చట్టం ఏదైతే ఉందో ఆ చట్టాన్ని సవరించకుండా ఆ చట్టం ప్రకారం భూసేకరణ జరిగినప్పుడు రైతులకు న్యాయం చేసే పద్ధతిలో ఉండాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం. ఇవే కాకుండా సహకార రంగాన్ని బలహీనం చేసి ఉమ్మడి జాబితాలోనే కాకుండా రాష్ట్ర జాబితాలో ఉన్న అంశాల మీద కేంద్ర ప్రభుత్వం లాక్కొని ఈరోజు రాష్ట్రాలకు ఉన్న అధికారాలను కుదించేస్తూ ఉంది. వ్యవసాయ రంగంపై, రైతులపై ఆధిపత్యం చెలాయిస్తూ ఉంది. వాళ్ళ ఆదాయాలు గండి కొడుతూ ఉంది. మరి రైతాంగానికి ఉపయోగపడే ఉన్నటువంటి CCIని కానీ, అదేవిధంగా సివిల్ సప్లై కార్పొరేషన్ కానీ నిర్వీర్యం చేస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. జాతీయ ఆహార భద్రతకు ముప్పుకు పరిగణించే పద్ధతుల్లో ఈరోజు కేంద్ర ప్రభుత్వం వ్యవసాయ రంగంలో ఎరువులపై సబ్సిడీని, విత్తనాలపై సబ్సిడీని, ఆహార సబ్సిడీని, మద్దతు ధరలకు కేటాయించే సబ్సిడీని కూడా రోజు రోజుకి కుదిస్తూ ఉంది. దిగుమతులపై ఉన్నటువంటి సుంకాలని ఎత్తేస్తూ ఉంది. రైతుల యొక్క నడ్డి విరిచే పరిస్థితి కనిపిస్తూ ఉంది. మరి ఎన్ని గమనంలో పెట్టుకొని కేంద్ర ప్రభుత్వం రైతుల సమస్యలు పరిష్కరించే దిశగా దృష్టి సారించి రైతులను ఆదుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. ఆ విధంగా కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొచ్చే దానికోసం డిసెంబర్ 23వ తేదీన జరుగుతున్నటువంటి ఆందోళనలో, నిరసనలో రైతాంగం పాల్గొని కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నూతన వ్యవసాయ మార్కెట్ విధాన చట్టానికి సంబంధించినటువంటి కాపీలను దగ్ధం చేసి ఆ విధంగా నిరసన వ్యక్తం చేయాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. ఈ కార్యక్రమంలో రైతులు, కౌలు రైతులు, ప్రజాతంత్రవాదులు, కలిసి వచ్చే వ్యక్తుల్ని, శక్తుల్ని, సంస్థలను కలుపుకొని
ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని చెప్పేసి మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. నా పేరు పి జమలయ్య, ఆంధ్రప్రదేశ్ కౌలు రైతుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి.